మేడ్చల్ జిల్లా వేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతాప సింగారంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి హనుమాన్ మందిరంపైకి వెళ్తూ లైట్లు పగలగొడుతూ ఉండగా స్థానికులు గమనించి అతన్ని ప్రశ్నించారు. అతని వద్ద ఉన్న కత్తితో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఆలయం వద్దకు హిందూ సంఘాలు, బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి నిరూపితమైంది హిందువులపైన అరాచకం అనేది ఎలా జరుగుతుందో. ఈరోజు మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతాప్ సింగారం గ్రామంలో ఒక ముష్కరుడు, ఒక ఇస్లాం మతానికి చెందిన విధవ అయ్యప్ప స్వామి దేవాలయం మరియు హనుమాన్ దేవాలయం ఇక్కడ ఉందో ప్రతాప్ సింగారంలో, అక్కడికి వెళ్ళి మిడ్ నైట్లో ఈ టైంలో నమాజ్ చేసుకుంటూ అక్కడ దేవాలయాన్ని మొత్తం విగ్రహాలు పలగొట్టే ప్రయత్నం చేసుకుంటూ అక్కడ లైట్లని పలగొట్టే ప్రయత్నం చేస్తే మా యువమోర్చా నాయకులు ఎవరైతే అక్కడ ఆ సందర్భంలో అక్కడ గుడికి వెళ్ళిన ప్రాంతంలో ఉన్న కార్యకర్తల దగ్గరికి వెళ్తే వెంటనే చూసి అతన్ని ఆపడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ నాయకులు, యువమోర్చా నాయకులు అందరూ వెళ్ళి పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి అతను దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించారు. మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందుకు ముత్యాలమ్మ టెంపుల్ కానీ, మొన్న పురాణపూర్లో శివాజీ మహారాజ్ ఎక్కడ ఉందో విగ్రహం ఉందో అక్కడ కానీ, మల్కాజ్గిరి సఫీల్గూడలో అమ్మవారి టెంపుల్ కానీ, ఎక్కడ చూసినా కానీ హిందూ దేవాలయాల మీద, హిందూ అమ్మాయిల మీద, గోమాతల మీద ఏ విధంగా దాడి జరుగుతుందో. అయితే ఈ యొక్క రేవంతుద్దీన్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతకుముందుకున్న కేసీఆర్ నిజాం గవర్నమెంట్ కానీ, ఈ రేవంతుద్దీన్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా హిందువులపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే చెంగిచెర్లో మనం చూసినాం ఏం జరిగిందో 2 సంవత్సరాల కింద. పెద్ద ఎత్తున పిట్టల బస్తీలో అక్కడ ఉన్న లేడీస్ని కూడా కొట్టడం జరిగింది. అప్పుడు ఇదే కార్యకర్త అందరూ కూడా వాళ్ళకి అండగా నిలబడదాం. ఇదే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ప్రతాప్ సింగారం డబుల్ బెడ్రూమ్లో దాదాపు 1000 సంఖ్యలో ముస్లింస్ అందరూ వచ్చి అక్కడ జమ అవుతున్నారు. వాళ్ళు ఎక్కడ లోకల్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? పీర్జాద్గూడలో ఇంకో మినీ పాకిస్తాన్ అవుతుంది, నారపల్లి ఒక మినీ పాకిస్తాన్ అవుతుంది. బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, ముస్లింలు, ఇతర దేశాల నుంచి అందరూ వచ్చేసి అక్కడ అరాచకం సృష్టిస్తే ఇందులో మీద దాడులు నడుస్తుంటే ఇంకా కూడా ఈ ప్రభుత్వం కానీ, ఈ పోలీసు వాళ్ళు కానీ చేతానితనం మనకు తెలియజేస్తున్నాం. ఎవరైతే మిమ్మల్ని మా కార్యకర్తలందరూ ఎవరైతే వాని పేరు జుబేర్ అని చెప్తుండే వాడిని తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్కి పోలీసులకు అప్పచెప్పి పిఎస్ కాడికి వచ్చి మా ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు అందరూ స్పందించి వెంటనే ఇక్కడికి వచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళపైన కఠినంగా కేసులు పెట్టి వాళ్ళని పీడీ యాక్ట్ వేసి లోపల వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యువమోర్చా కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ హిందూ ధర్మానికి ఏమైనా, ప్రజలకి ఏమైనా ఇల్లీగల్ గా మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, మొన్న బాలాపూర్ లో సభ పెట్టినాం మనం, చలో బాలాపూర్ అని చెప్పి రోహింగ్లా ఎల్లగొట్టాలని చెప్పి